ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించారు. దీనిపై మధ్యాహ్నం 3:45 జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరపనుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై 3:30లోగా హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఈ హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? కంచె గచ్చిబౌలి భూముల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. చెట్ల నరికివేత అంశానికి సంబంధించి ఇటు న్యాయవాది అత్యవసర మెన్షన్ ని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు చేయడం జరిగింది. అడ్వకేట్ కె పరమేశ్వర్ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కంచె గచ్చిబౌలి హెచ్సియు భూముల్లో ఇటు చెట్లను నరికివేస్తున్నారు, పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న అంశంపైన విచారణ జరపాలని చెప్పి అత్యవసర విచారణ జరపాలని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటల లోపు హెచ్సియు గచ్చిబౌలి భూముల్లో ముఖ్యంగా జరుగుతున్న వ్యవహారం పైన హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 3:45 ఈ రోజు మధ్యాహ్నం తదుపరి విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం కొనసాగించబోతోంది. ముఖ్యంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి చెట్ల నరికివేత కూడా జరగకూడదని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశం పైన, ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం, చెట్ల నరికివేత అంశం పైన హైకోర్టులో కూడా విచారణ జరుగుతుందన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే హైకోర్టు ప్రొసీడింగ్స్ పై మేము ఎటువంటి స్టే ఇవ్వడం లేదు, హైకోర్టు ప్రొసీడింగ్స్ యథావిధిగా కొనసాగుతాయని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పడం జరిగింది. సో మధ్యాహ్నం హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు 3:45 తదుపరి ఈ కేసుకు సంబంధించిన వివరాలని, ముఖ్యంగా అడ్వకేట్ పరమేశ్వరన్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు, హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి ఇటు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఇటు ఎన్జిటిలో అప్లికేషన్లు దాఖలైన పరిస్థితి, కేంద్ర మంత్రులకి ఇటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి పొలిటికల్ పార్టీస్ గా కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అలాగే విద్యార్థులు, ఇటు సామాజిక మాధ్యమాల్లో కూడా కేంద్రం ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అడ్వకేట్ కె పరమేశ్వర్ ఎవరి తరఫున, పిటిషనర్ పేరు ఇంకా వెలుగులోకి రాలేదు, సో ఎవరి తరఫున ఈ అంశాన్ని మెన్షన్ చేశారు అన్న అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే సుప్రీంకోర్టు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలు, ముఖ్యంగా చెట్లు నరకవేతకు గురి కావడం లేదా అని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్విని అడిగినప్పుడు అక్కడున్న తుప్పలు అది ప్రభుత్వ భూమి, వాటిని తొలగించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది గతంలో మహారాష్ట్రలో కూడా ఈ తరహా వివాదం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేస్తున్న విషయాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్తూ ఇటు హైకోర్టు రిజిస్ట్రార్ని ఈ కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించి అక్కడ ఏం జరుగుతుందన్న అంశానికి సంబంధించి నివేదికను మధ్యాహ్నం 3:30 గంటల్లోగా ఫైల్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే అప్పటి వరకు ఎట్లాంటి చెట్ల నరికివేతలు కానీ అక్కడ పనులను కానీ పూర్తిగా నిలిపేయాలని చెప్పి కూడా నిలిపివేసేలా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించడం జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చే నివేదిక ఆధారంగా మధ్యాహ్నం 3:45 ఈ కంచె గచ్చిబౌలి హెచ్సియు భూముల లో ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలకు సంబంధించి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, చెట్లను నరికివేయడం వల్ల హైదరాబాద్ స్పేస్ పోతుంది, పూర్తిగా అనేక జీవరాశులు అక్కడ ఉంటున్నాయి, జింకలు, నెమళ్ళు సహా పర్యావరణానికి ఎంతో, హైదరాబాద్కి గ్రీనరీకి ఈ కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో వీటిని అమ్మడానికి వీల్లేదని చెప్పి ఇటు బీఆర్ఎస్, బీజేపీలు ఈ విషయంలో ఉద్ధృతంగా పోరాడుతున్న పరిస్థితి. హెచ్సియు స్టూడెంట్లు కూడా అది యూనివర్సిటీకి అలకేట్ చేసిన భూమి, ఆ భూమిని ఎలా ప్రైవేట్ వ్యక్తులకి ముఖ్యంగా వెంచర్ల కోసం వినియోగిస్తారని చెప్పి విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. వారిపైన లాఠీ చార్జ్లు, కేసు పెట్టడం, అరెస్టుల వరకు కూడా జరిగిన విషయాలు తెలిసాయి. సో ఇప్పుడు ఎట్టకేలకు ఈ కేసు అనేది ఇటు రాష్ట్ర హైకోర్టును దాటి, ఎన్జిటిని దాటి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వచ్చింది. సో సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది ఈ రోజు మధ్యాహ్నం 3:45 క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చే నివేదిక ఆధారంగా
తదుపరి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ భూముల వ్యవహారంలో గతంలో కూడా ప్రైవేట్ వ్యక్తులకి చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించిన తర్వాత ప్రభుత్వం డెవలప్మెంట్ మోడ్ లో ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు హెచ్సియు విద్యార్థుల ఆందోళన అలాగే పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీల ఆందోళనతో మరోసారి ఈ వ్యవహారం ఈ భూముల వ్యవహారం కోర్టు వరకు రావడం జరిగింది. అయితే ఈ భూముల డెవలప్మెంట్ కి సంబంధించిన అంశం పైన కోర్టు ఏమైనా ప్రస్తావిస్తుందా లేక చెట్ల నరికివేత అలాగే అది అటవీ భూమి కాదు అని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్వి ఈ రోజు కోర్టుకు చెప్పారా? అటవీ భూమా కాదా అనేది కూడా ఈరోజు కోర్టు నిర్ధారిస్తుందా? ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం 3:45 స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ గోపి, అంటే ఒకవైపు ఈ భూములకు సంబంధించి ఇటు విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు ఆందోళన కంటిన్యూస్ గా కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ స్టాండ్ గురించి సుప్రీంకోర్టు ఏమైనా ప్రస్తావించిందా? అసలు ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం తరఫున ఇవి ప్రభుత్వ భూములు అటవీ భూములు కాదు అన్న విషయాన్ని అభిషేక్ మను సింఘ్వి ప్రాథమికంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీరు అక్కడ ఎటువంటి నరకడం లేదా అని చెప్పి కూడా జడ్జి బిఆర్ గవాయ్ అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న తుప్పలు ముళ్ల పొదలను వీటిని తొలగిస్తున్నాం, ముఖ్యంగా అది ఏ ల్యాండ్ అయినా సరే అక్కడ ఎటువంటి తొలగింపులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా చేయొద్దు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ప్రాథమికంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు విచారణ జరపబోతుంది కాబట్టి ముఖ్యంగా అక్కడ పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశిస్తూ 3:30 గంటల వరకు కూడా నివేదిక ఫైల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అది అటవీ భూమా లేక ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం ఉపయోగించే భూమా అన్న దానికి సంబంధించి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాదనని కొనసాగించే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇది ప్రైవేట్ ఐఎంజీ సంస్థకు కేటాయించడం, ఆ తర్వాత రాజశేఖర్ హయాంలో దాన్ని ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అలాగే కేసీఆర్ హయాంలో మళ్ళీ అది ప్రభుత్వ భూమిగా తిరిగి వెనక్కి వచ్చినప్పటికీ ఇందిరాగాంధీ హయాంలోనే ఇది హెచ్సియుకి కేటాయించారు అన్న అంశాలను కూడా ఇప్పుడు ఇటు హెచ్సియు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ అక్కడ ఉన్న విద్యార్థులు కానీ లేక అధ్యాపకులు ప్రొఫెసర్లు కానీ వీరంతా కూడా ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, దాన్ని నోటిఫై చేయలేదు. నోటిఫై చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంకా అన్యాయం చేస్తుంది అన్న విషయాల్ని ఇటు ప్రస్తావిస్తూ ఆందోళన చేస్తున్న తరుణంలో ఇప్పుడు కోర్టు జోక్యంతో ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తిరగబోతోంది అనేది ఈ మధ్యాహ్నం స్పష్టత రాబోతోంది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఆధారంగా 3:45 సుప్రీంకోర్టులో ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందో, హైకోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగించమని చెప్పి చెప్తుందా లేక అది అటవీ భూమా లేక ప్రభుత్వ భూమి అన్న అంశాలకు సంబంధించి విచారణ అంటే అక్కడ అటవీ భూమి వన్యప్రాణులకి అలాగే చెట్లకు పర్యావరణానికి నష్టం కలుగుతుందన్న అంశాన్ని పిటిషనర్ ప్రస్తావించారు కాబట్టి సో ఆ కోణంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగించబోతోందా, సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనే అంశానికి సంబంధించి మధ్యాహ్నం 3:45 స్పష్టత రాబోతోంది. రైట్, థాంక్యూ గోపి.